హ్యాపీ బర్త్డే. కమ్ కమ్. ఆ హాల్ క్లీన్ చేయి. ఏంట్రా చూస్తున్నావు? పని చేయరా? నిద్రపోతున్నావు ఏంటి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై చైల్డ్. ఏమమ్మా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? కారు కూడా తీసుకెళ్ళలేదు. నాకు కబురు చేస్తుంటే నేను పంపుండేవాడిని కదా. ఎక్కడైనా స్ట్రక్ అయ్యావా? ఓ మై గాడ్, ఇట్స్ 7. శరత్, yes dad. పూజారి కబురు పెట్టావా? ఓ yes. ఫంక్షన్. స్వప్న నువ్వు పంచి ఫ్రెష్ గా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని కొత్త పెళ్లి కూతురులా తయారు కావాలి. ఓకే? శరత్, వన్ మోర్ థింగ్. ఫంక్షన్ ఇంట్లో వద్దు. డాల్ఫిన్ హోటల్ కు ఫోన్ చేసి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయి. బట్ డాడ్. కమ్ ఆన్ బాయ్, గెట్ గోయింగ్. డాడీ, ఫంక్షన్ ఏమిటి డాడీ? అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? సురేష్, నా ఫ్రెండ్ కాంట్రాక్టర్ జగదీశ్వరరావు గారు అబ్బాయి స్టేట్స్ నుంచి వచ్చాడు. ఈ రోజు మీ ఇద్దరికి పెళ్లి చూపులు. పెళ్లి నెక్స్ట్ వీక్. డాడీ, యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మై చైల్డ్. త్వరగా రెడీ కావాలి. నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి. టేక్ మై కార్. మారుతి వద్దు, కాంటసా తీసుకెళ్ళు. నాకు ఈ పెళ్లి వద్దు డాడీ. కమ్ ఆన్, ఆడపిల్ల అనిపించుకున్నావు. వెళ్ళు. నిజంగానే చెప్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ ఎందుకు ఇష్టం లేదు? నేను విజయ్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి. నా కూతురు అనుకుని కొట్టాను. ఇంకొకరి భార్య అయిపోయావని నాకు తెలియదు. ఐఎమ్ సారీ మై చైల్డ్. ముందా తాడు తెంచి పారేస్తావా లేదా? ఇది తాడు కాదు, తాళి. గుళ్ళో దేవుడు ముందు విజయ్ నా మెళ్ళో కట్టిన పవిత్రమైన మంగళసూత్రం. నార్మల్ మర్యాదగా దాన్ని తీసి పారేసి పెళ్లి చూపులకు రెడీకా, లేకపోతే కాల్చి పారేస్తాను. నన్ను నిలువునా చంపినా సరే ఈ తాళి నేను తీయను. నన్ను ఎదిరించి బెదిరించి ఏ పని చేయలేను. నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. మీరు ఏం చేసినా ఏం చెప్పినా నేను చెప్పేది మాత్రం ఒకటే, విజయ్ నా భర్త. లాలి లాలి బజ్జో లాలి, లాలి లాలి బుజ్జి లాలి, లాలి లాలి బజ్జో లాలి, లాలి లాలి బుజ్జి లాలి. పాడుతా కాపాడుతా పైడి బొమ్మలా, జో లాలి లాలి బజ్జో లాలి, లాలి లాలి బుజ్జి లాలి.